విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు అందమైన మ్యాప్స్ ఉపయోగించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది షెబా ఫార్మ్స్, గోలాన్ హైట్స్. షెబా ఫార్మ్స్ ఒక్కసారి ఈ మ్యాప్లో చూడండి. ఇది లెబనాన్ మాది అంటుంది, అంటే లెబనాన్ ఈ ఏరియాని క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇంటర్నేషనల్గా ఇది సిరియాలో అంతర్భాగంగా రికగ్నైజ్ చేయబడింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉందన్నమాట. తరచుగా ఇజ్రాయిల్ లెబనాన్ మీద చేసే దాడులకు సంబంధించి కానీ, లేకపోతే షియా మిలిషియా లెబనాన్లో ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి ఎదురుదాడులు కానీ ఈ సందర్భంగా ఈ షెబా ఫార్మ్స్ అనేటువంటిది తరచుగా వార్తల్లో ఉంటుందన్నమాట. తర్వాత గోలాన్ హైట్స్ ఒరిజినల్గా సిరియాలో అంతర్భాగం. ఇందులో ఎక్కువ భాగాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆక్రమించేసింది. 1967 అనుకుంటాను అప్పటి అరబ్ ఇజ్రాయలీ వార్లో ఈ గోలాన్ హైట్స్లో ఎక్కువ భాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించేసిందనమాట. తర్వాత కొంత భాగం చాలా మైనర్ పార్ట్ డీమిలిటరైజ్డ్ జోన్గా ఉంది. తర్వాత గోలాన్ హైట్స్ అనగానే ఎక్కువ భాగం ఇజ్రాయిలీ అధీనంలో ఉంది, ఒరిజినల్గా సిరియాలో అంతర్భాగం. అలాగే షెబా ఫార్మ్స్ లెబనాన్ ఈ ఏరియాని క్లెయిమ్ చేస్తోంది. అయితే ఇంటర్నేషనల్గా ఇది సిరియాలో అంతర్భాగంగా రికగ్నైజ్ చేయబడింది. ప్రస్తుతం ఇజ్రాయిలీ కంట్రోల్లో ఉందన్నమాట. ఈ రెండు ముఖ్యమైన ఆస్పెక్ట్స్ తెలుసుకున్న తర్వాత ఈ రీజియన్కి ఒక్కసారి వెళదాం. ఇది చాలా ఇంపార్టెంట్ రీజియన్, తరచుగా వార్తల్లో ఉంటున్నటువంటి రీజియన్ అన్నమాట. చూడండి, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అకాబా, తర్వాత రెడ్ సీ, తర్వాత ఇటువైపు ఇది గల్ఫ్ ఆఫ్ అకాబా, తర్వాత ఇక్కడ నుంచి మనకి ఈ సూయస్ కెనాల్, అంటే రెడ్ సీ నుంచి మెడిటరేనియన్ని కలపటానికి సూయస్ కెనాల్ కన్స్ట్రక్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే, చాలా ఏళ్ల క్రితం. తర్వాత ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే సినాయి పెనిన్సులా అంటారు. గల్ఫ్ ఆఫ్ అకాబాకి ఉన్నటువంటి బౌండరీస్ ఏంటంటే ఈ సినాయి పెనిన్సులా అనేది ఈజిప్ట్లో అంతర్భాగం అన్నమాట. అంతేకాకుండా ఇదేమో ఇజ్రాయెల్, ఇదేమో జోర్డాన్, ఇదేమో సౌదీ అరేబియా. ఈ గల్ఫ్ ఆఫ్ అకాబాకి సంబంధించినటువంటి తీర ప్రాంతంలోనే, అంటే ఈ గల్ఫ్ ఆఫ్ అకాబీ దగ్గరలో సౌదీ అరేబియా ఒక ఇంటర్నేషనల్ సిటీని నిర్మిస్తోంది. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఇది గోలాన్ హైట్స్, ఇంతకుముందు మ్యాప్లో మీకు చెప్పాను. ఇందులో ఎక్కువ భాగం ఇజ్రాయిలీ అధీనంలో ఉంది. ఇది సీ ఆఫ్ గలీలీ అనేటువంటిది మంచినీటి సరస్సు. తర్వాత ఇక్కడి నుంచి జోర్డాన్ రివర్ స్టార్ట్ అవుతుంది. జోర్డాన్ రివర్ సీ ఆఫ్ గలీలీ నుంచి బయలుదేరి డెడ్ సీలో కలుస్తుంది. మీ అందరికీ తెలుసు, జోర్డాన్ రివర్ అనేటువంటిది ఈ పాలస్తీనియన్ టెరిటరీస్కి, అలాగే జోర్డాన్కి చాలా దూరం పాటు బౌండరీ లాగా వ్యవహరిస్తుంది అన్నమాట. తర్వాత మీరు ఇక్కడ టెరిటోరియల్ బౌండరీస్ చూస్తే, లెబనాన్ విషయానికి వస్తే సిరియాతో లాంగ్ బౌండరీ ఉంది, అలాగే ఇక్కడ ఇజ్రాయెల్తో బౌండరీ ఉందన్నమాట. సో లెబనాన్కి లాంగ్ సీ కోస్ట్ ఉంది మెడిటరేనియన్ తోటి, తర్వాత సిరియాతో బౌండరీ ఉంది, అలాగే ఇజ్రాయెల్తో ఉందన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇజ్రాయెల్ బౌండరీస్ చూడండి, గాజా స్ట్రిప్ బౌండరీస్ చూడండి. గాజా స్ట్రిప్ మనం కనుక గమనిస్తే మెడిటరేనియన్ కోస్ట్, అలాగే చుట్టూ ఇజ్రాయెల్ ఉంటుంది. కొంచెం లెంగ్త్లో ఈజిప్ట్ బౌండరీ ఉంటుందన్నమాట. ఈ మధ్య ఫిలాడెల్ఫీ కారిడార్ వార్తల్లోకి వచ్చింది. ఒకసారి ఫిలాడెల్ఫీ కారిడార్ గురించి కూడా చూడండి. తర్వాత జోర్డాన్ బౌండరీస్, అలాగే ఇజ్రాయెల్ బౌండరీస్, ఇంకా కొన్ని సెకండ్ల పాటు ఈ మ్యాప్ని అబ్జర్వ్ చేయండి. నార్దర్న్ ట్రయాంగిల్, సెంట్రల్ అమెరికాలో 3 దేశాలని నార్దర్న్ ట్రయాంగిల్ అంటారు. ఇది డ్రగ్స్ రిలేటెడ్ వైలెన్స్ కావచ్చు, ఇతరితర గ్యాంగ్ రిలేటెడ్ వైలెన్స్ కావచ్చు, దీనికి చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఆ 3 కంట్రీలు ఏంటంటే గటెమాలా, ఇక్కడ చూడండి ఇది గటెమాలా, రెండోదేమో హాండ్యూరస్, ఇది హాండ్యూరస్, మూడోదేమో ఎల్ సాల్వడార్. అర్థమైంది కదా? ఈ 3 దేశాలని నార్దర్న్ ట్రయాంగిల్ అంటారు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ అమెరికన్ 7 దేశాల్లో ఈ 3 దేశాలు ప్రముఖంగా డ్రగ్ వైలెన్స్కి పేరుందనమాట. అందుకే మీరు గమనిస్తే ఇక్కడ నుంచి చాలామంది అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ వైలెన్స్ని, డ్రగ్ రిలేటెడ్ వైలెన్స్ని తప్పించుకోవటం కోసం వందలాది వేలాది మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయి మెక్సికో ద్వారా
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బార్డర్లో ఎలాగైనా సరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎంటర్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఇది వెనిజులా అనేటువంటి దేశం ఎకానమికల్లీ గత 7-8 సంవత్సరాల నుంచి కొలాప్స్ స్టేట్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఎకానమీని బ్యాక్ ఆన్ ట్రాక్ పెట్టడానికి ప్రయత్నాలు చేయటం లేదు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో కూడా దాదాపు ఆయన ఓడిపోయినా కూడా గెలిచినట్టుగా డిక్లేర్ చేయించుకున్నారు. అలాంటి వాటిని షామ్ ఎలక్షన్స్ అంటారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వెనిజులా నుంచి గత 10 సంవత్సరాల కాలంలో పక్కనే ఉన్నటువంటి కొలంబియాకి వలస వెళ్ళారు. వేరు వేరు దేశాలకు కూడా వలస వెళ్ళారు. ఇంకోటి చూడండి మీరు ఇక్కడ ఈక్వెడర్ ఈ కంట్రీ ఏదైతే ఉందో ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంది. తరచుగా 2 కారణాలతో ఇది వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఒకటేంటంటే ఈ మధ్య కాలంలో ఈక్వెడర్లో కూడా డ్రగ్ రిలేటెడ్ మాఫియా యాక్టివిటీస్ పెరిగాయి, డ్రగ్ రిలేటెడ్ వైలెన్స్ పెరిగిందనమాట. ఇంతకుముందు అంతగా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే బయోలాజికల్ డైవర్సిటీకి చాలా పెద్ద పేరు ఉన్నటువంటి గలపాగోస్ ఐలాండ్స్ ఈక్వెడార్లో అంతర్భాగం ఈ సముద్రంలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్లో ఈ గలపాగోస్ ఐలాండ్స్ ఉన్నాయి. అవి బయోడైవర్సిటీకి చాలా పేరు. గలపాగోస్ ఐలాండ్స్ కావచ్చు, ఆఫ్రికాలో ఉన్నటువంటి మడగాస్కర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రిచ్ బయోడైవర్సిటీ ఉన్నాయన్నమాట. ఈ గలపాగోస్ ఐలాండ్స్ అనేది ఈక్వెడర్లో అంతర్భాగం అన్నమాట. తర్వాత మీరు ఈ నార్త్ అలాగే సౌత్ 2 అమెరికాస్ని చూస్తే 2 దేశాలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనమాట. 2 దేశాలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, ఏ విధమైన కోస్ట్ లైన్ లేకుండా. ఆ 2 కంట్రీస్ గురించి ఒక్కసారి సెర్చ్ చేసి తెలుసుకోండి. తర్వాత మీ అందరికీ తెలుసు ఇదంతా సోమాలియా. ఇదంతా కూడా ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సోమాలియా. అయితే సొమాలి ల్యాండ్ని వాళ్ళు ఎప్పుడో ఒక వర్గం వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. సొమాలి ల్యాండ్ మాది ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా అంగీకారం లేదు. అయితే ఈ మధ్య ఇథియోపియా అనగానే మనందరికీ గుర్తొచ్చేది చాలా కాలం పాటు అల్లకల్లోలంగా ఉన్నటువంటి టిగ్రయాన్ రీజియన్. అలాగే ఇంకోటి ఏంటంటే గ్రాండ్ ఇథియోపియన్ రెనాయిజెన్స్ డ్యామ్ జరగడం. సో దాన్ని నైల్ నదికి సంబంధించినటువంటి ఒక డిస్ట్రిబ్యూటరీ మీద కడుతున్నారు. ఒక ట్రిబ్యూటరీ, 2 నైల్స్, వైట్ నైల్, బ్లూ నైల్ కలిసి నైల్ నదిగా ఫామ్ అవుతాయి. నైల్ నది అనేటువంటిది మనకి ముఖ్యంగా ఈజిప్ట్కి వరప్రదాయం అనమాట. అయితే ఇథియోపియా వాళ్ళు దాని మీద పెద్ద డ్యామ్ కట్టడం వల్ల మాకు వచ్చే నీళ్లు పోతాయి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేయడంతో ఈ గ్రాండ్ ఇథియోపియన్ రెనాయిజెన్స్ డ్యామ్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇథియోపియా అనగానే మీకు టిగ్రయాన్ రీజియన్ కావచ్చు, గ్రాండ్ ఇథియోపియన్ రెనాయిజెన్స్ డ్యామ్ కావచ్చు వార్తల్లోకి రావాలి. అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ మీరు సొమాలి ల్యాండ్తో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇంతకుముందు 2 విషయాలు చెప్పాను కదా, టిగ్రయాన్ రీజియన్ అలాగే గ్రాండ్ ఇథియోపియన్ రెనాయిజెన్స్ డ్యామ్. ఇక 3వ విషయం ఈ దేశానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఈ సొమాలి ల్యాండ్తో ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కోస్ట్ లైన్ని ఉపయోగించుకోవడానికి. అయితే సొమాలియా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే సొమాలి ల్యాండ్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాదు కదా, మీరు ఎలా ఒప్పందం చేసుకున్నారు? వాళ్ళ ఇండిపెండెన్స్ని ఎవరు రికగ్నైజ్ చేయలేదు కదా. రైట్, ఈ మ్యాప్ ఒక్కసారి చూడండి. చైనాకి సంబంధించినటువంటి టెరిటోరియల్ బౌండరీస్. చైనాకి 14 దేశాలతో టెరిటోరియల్ బౌండరీ ఉంది. చైనా ఏమంటుందంటే 2 దేశాలు తప్పిస్తే మిగతా అన్ని దేశాలతో కూడా మాకు బౌండరీ డిస్ప్యూట్ ఏ విధమైనది లేదు, మేము బౌండరీ డిస్ప్యూట్స్ అన్నీ సర్దుబాట్లు చేసుకున్నాం. ఒక్క ఇండియా, భూటాన్ ఈ 2 దేశాలతో మాత్రమే మాకు బౌండరీ డిస్ప్యూట్ ఉంది అని చైనా తరచుగా చెప్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చైనాకి సంబంధించి సౌత్ చైనా సీలో 9 లైన్ కూడా తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. 9 లైన్ ద్వారా సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఎక్కువ భాగం మాదే అని చెప్పి చైనా క్లెయిమ్ చేయటం కూడా
ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల యొక్క కోపానికి కారణమైందనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా పాపులేషన్ వరుసగా 2వ సంవత్సరం తగ్గింది. చైనా పాపులేషన్ తగ్గేటువంటి ట్రెజెక్టరీలో ఉంది. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గేటువంటి స్టేజ్లో ఉంది. అలాగే డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతోంది. కాబట్టి చైనాకి డెమోగ్రఫిక్ డివిడెండ్ లేదు. మన దేశానికి సంబంధించినంత వరకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపు 2054వ సంవత్సరం దాకా మన దేశానికి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది 2054 దాకా. ఆ తర్వాత వర్కింగ్ ఏజ్ పాపులేషన్తో పోలిస్తే ఈ డిపెండెంట్ పాపులేషన్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట 2054 తర్వాత. కాబట్టి రాగల 30 సంవత్సరాలని మన దేశం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ ప్రాంతం తరచుగా వార్తల్లోకి వస్తుంది, బాల్టిక్ సీ. ఒకసారి చూడండి, బాల్టిక్ సీ బౌండరీస్. నార్వేకి బాల్టిక్ సీతో బౌండరీ లేదు, అది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత చూడండి, డెన్మార్క్, తర్వాత స్వీడన్, ఫిన్లాండ్, తర్వాత ఇంకొక కంట్రీ మీరు ఇక్కడ చూస్తే ఇది ఈస్టోనియా, తర్వాత లాత్వియా, లిథియేనియా. ఈ 3 దేశాలని బాల్టిక్ కంట్రీస్ అంటారు. అలాగే రష్యాకి కూడా బౌండరీ ఉంది బాల్టిక్ సీ తోటి. ఎందుకంటే చిన్న ప్రాంతం కలినిన్గ్రాడ్ అనేటువంటిది ఇక్కడ ఉందన్నమాట. ఇది చిన్న ప్రాంతం, ఈ కలినిన్గ్రాడ్ అనేటువంటిది రష్యాలో అంతర్భాగం అన్నమాట. ఈస్టోనియా, లాత్వియా, లిథియేనియా ఈ 3 దేశాలని కూడా బాల్టిక్ కంట్రీస్ అంటారు. ఇది గల్ఫ్ ఆఫ్ రిగా, ఇది గల్ఫ్ ఫిన్లాండ్, ఇది గల్ఫ్ ఆఫ్ బోత్నియా, ఇదంతా బాల్టిక్ సీ అనమాట. తర్వాత పోలాండ్, జర్మనీ ఈ దేశాలతో కూడా బాల్టిక్ సీకి టెరిటోరియల్ బౌండరీ ఉందన్నమాట. తర్వాత ఉక్రెయిన్కి సంబంధించి టెరిటోరియల్ బౌండరీస్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ గమనిస్తే ఉక్రెయిన్ బౌండరీ ఉన్నటువంటి దేశాలు ఇక్కడ చూడండి, ఇది మోల్డోవా, రొమేనియా, బల్గేరియాకి ఉక్రెయిన్తో బౌండరీ లేదు, అది ముఖ్యమైన విషయం. రొమేనియాకి బౌండరీ ఉంది. హంగరీ, స్లోవేకియా, స్లోవేకియా వేరు, స్లోవేనియా వేరు. ఇది స్లోవేనియా. స్లోవేనియా అంటే అడ్రియాటిక్ సీతో బౌండరీ ఉంది. క్రొయేషియా, స్లోవేనియా, అలాగే ఇక్కడ మీరు చూస్తే బాస్నియా, వీటన్నిటికీ ఈ అడ్రియాటిక్ సీతో బౌండరీ ఉంది. అడ్రియాటిక్ సీతో 2వ పక్క ఈ ఇటలీ బౌండరీ ఉందన్నమాట. సో ఇక్కడ ఉక్రెయిన్కి సంబంధించి మోల్డోవా, రొమేనియా, హంగరీ, స్లోవేకియా, పోలాండ్, బెలరూస్, అఫ్కోర్స్ రష్యా, ఇవన్నీ కూడా ఉక్రెయిన్ బౌండరీస్ అన్నమాట. తర్వాత ఇక్కడ క్రిమియా, ఇది ఒరిజినల్గా ఉక్రెయిన్లో అంతర్భాగం. దీన్ని 2014వ సంవత్సరంలో రష్యా ఆక్రమించింది. అలాగే ఇక్కడ కొన్ని ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా రష్యా తన పాగా వేసిందనమాట. తర్వాత ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత రొమేనియాకి ఉక్రెయిన్తో బౌండరీ ఉంది. అలాగే బల్గేరియాకి ఉక్రెయిన్తో బౌండరీ లేదు. మీరు ఇక్కడ బ్లాక్ సీ బౌండరీస్ గమనిస్తే రొమేనియా, బల్గేరియా ఈ రెండింటికి కూడా బ్లాక్ సీతో బౌండరీ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, రొమేనియాకి ఉక్రెయిన్తో బౌండరీ ఉంది, అలాగే బ్లాక్ సీతో కూడా బౌండరీ ఉంది. అంతేకాకుండా బల్గేరియాకి బ్లాక్ సీతో బౌండరీ ఉంది. అంటే రొమేనియా, బల్గేరియా రెండింటికి కూడా బ్లాక్ సీతో బౌండరీ ఉందన్నమాట. మోల్డోవా అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అది ఉక్రెయిన్, రొమేనియా దేశాల మధ్య ఉంటుందన్నమాట. సరే, బ్లాక్ సీ బౌండరీస్ చూస్తే మీరు టర్కీకి లాంగ్ బౌండరీ ఉంది బ్లాక్ సీ తోటి. ఇక్కడ ఇరాన్ చూస్తే ఇరాన్కి కాస్పియన్ సీతో బౌండరీ ఉంది. ఇది మేజర్ డిఫరెన్స్. టర్కీ, బల్గేరియా, అలాగే రొమేనియా, అలాగే ఉక్రెయిన్, అలాగే రష్యా, అలాగే జార్జియా. అర్థమైంది కదా, వీటికి బ్లాక్ సీతో బౌండరీ ఉంది. తర్వాత ఆర్మేనియా అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్మేనియా, అజర్బైజాన్ రెండూ కూడా తరచూ వార్తల్లో ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఆర్మేనియా అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అజర్బైజాన్కి కాస్పియన్ సీతో బౌండరీ ఉంది. ఇక్కడ జార్జియాకి బ్లాక్ సీతో బౌండరీ ఉంది. కాస్పియన్ సీ, బ్లాక్ సీల మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే బ్లాక్ సీ మిగతా సీస్, ఓషన్స్ తోటి కనెక్ట్ అయ్యింది డిఫరెంట్ స్ట్రీట్స్ ద్వారా.
మీరు వినే ఉంటారు బోస్ఫరస్ స్ట్రెయిట్, డార్డనెల్స్ స్ట్రెయిట్. వీటి ద్వారా బ్లాక్ సీ, ఉదాహరణకి మీరు ఇక్కడ చూస్తే ఇది బోస్ఫరస్ స్ట్రెయిట్, దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ తోటి సంబంధం ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డార్డనెల్స్ స్ట్రెయిట్ ద్వారా ఎజియన్ సీతో లింక్ అయ్యింది. కాబట్టి బ్లాక్ సీ ఎండోరిక్ సీ కాదు, కాస్పియన్ సీ మాత్రమే ఎండోరిక్ సీ, దానికి అవుట్లెట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఆర్మేనియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. తర్వాత హంగరీ ఏదైతే ఉందో దానికి ఉక్రెయిన్తో బౌండరీ ఉంది, స్లోవేకియాకి ఉక్రెయిన్తో ఉంది, పోలాండ్కి ఉక్రెయిన్తో ఉంది. కానీ ఈ 3 దేశాలు కూడా బ్లాక్ సీ బౌండరీ ఉన్న దేశాలు కాదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత టెరిటోరియల్ బౌండరీస్ ఆఫ్ కాస్పియన్ సీ మీరు ఒకసారి చూడండి, ఇది ఎండోరిక్ సీ అనమాట. ఆర్మేనియా, అజర్బైజాన్లలో అజర్బైజాన్కి కాస్పియన్ సీతో బౌండరీ ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే ఇరాన్కి ఈ కాస్పియన్ సీతో బౌండరీ, అలాగే అజర్బైజాన్, రష్యా. దీన్ని బట్టి మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, రష్యాకి బ్లాక్ సీతో బౌండరీ ఉంది, కాస్పియన్ సీతో కూడా బౌండరీ ఉందన్నమాట. తర్వాత కజకిస్తాన్కి ఈ కాస్పియన్ సీతో బౌండరీ ఉంది. తుర్క్మెనిస్తాన్ అంటే కాస్పియన్ సీతో బౌండరీ 5 దేశాలకు ఉంది టెరిటోరియల్ బౌండరీ. ఇక్కడ బ్లాక్ సీకి టెరిటోరియల్ బౌండరీ 6 కంట్రీస్తో ఉంది. ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత రష్యా వచ్చేసరికి బ్లాక్ సీతో బౌండరీ ఉంది, అలాగే ఇక్కడ ఈ కాస్పియన్ సీతో కూడా బౌండరీ ఉందన్నమాట. ఆర్మేనియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. జార్జియాకి బ్లాక్ సీతో బౌండరీ ఉంది, అజర్బైజాన్కి ఈ కాస్పియన్ సీతో బౌండరీ ఉంది. తర్వాత ఉజ్బెకిస్తాన్ అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మీరు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ 5 తీసుకుంటే కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఈ రెండింటికి కాస్పియన్ సీతో బౌండరీ ఉందన్నమాట. కానీ కాస్పియన్ సీ ఈ ఎండోరిక్ సీ మిగతా సీస్, ఓషన్స్ తోటి లింక్ అయ్యలేదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత G20 కంట్రీస్, వేరు కాంటినెంట్స్లో ఉన్నటువంటి G20 కంట్రీస్ మీ అందరికీ తెలుసు. యూరోపియన్ యూనియన్, అలాగే 55 దేశాలు ఉన్నటువంటి ఆఫ్రికన్ యూనియన్, ఇవి కూడా G20లో భాగస్వాములు. ఇప్పుడు G20 కాదు, G20+ ఆఫ్రికన్ యూనియన్ అనాలి, ఎందుకంటే G20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా కలిసిందనమాట. తర్వాత మీకు G20 కంట్రీస్ ఒకసారి చూస్తే నార్థరన్ అమెరికన్ కాంటినెంట్ ఏదైతే ఉందో అందులో కెనడా, యుఎస్, మెక్సికో. ఇక సౌత్ అమెరికన్ కాంటినెంట్లో బ్రెజిల్, అర్జెంటీనా 2 ప్రముఖ దేశాలు. అట్లాగే మిగతా కూడా చూడండి, ఇక్కడ ఈ 55 నేషన్ ఆఫ్రికన్ యూనియన్తో పాటుగా కేవలం ఆఫ్రికన్ కాంటినెంట్లో సౌత్ ఆఫ్రికా మాత్రమే G20 మెంబర్ అనమాట. ఇక్కడ చూస్తే న్యూజిలాండ్ G20 మెంబర్ కాదు, ఆస్ట్రేలియా G20 మెంబర్, ఇండోనేషియా G20 మెంబర్, మలేషియా కాదు. అలాగే సౌత్ కొరియా, జపాన్ 2 కూడా G20 మెంబర్స్. తర్వాత మీరు యూరోప్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఈ యూరోపియన్ యూనియన్ 27 దేశాల యూరోపియన్ యూనియన్తో పాటుగా జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ ఇవన్నీ కూడా G20 కంట్రీస్ అనమాట. రష్యా. తర్వాత ఆంగ్లోస్ఫియర్ కంట్రీస్ అంటే ఏమిటంటే ఈ 5 దేశాలకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే యూకే, అలాగే కెనడా, యుఎస్ఏ ఈ 5 దేశాలకి కూడా నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. అందుకే బట్టి ఆంగ్లోస్ఫియర్ కంట్రీస్ అంటారు. ఈ 5 దేశాల మధ్య 5 ఐస్ అలయన్స్ అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఒప్పందం కూడా ఉందన్నమాట. తర్వాత లిపు లేక్, కాలాపాని, లింపియత్రా ఇవన్నీ తరచుగా వినపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ నేపాల్ ఈ ఏరియాస్ని తమ భూభాగంలో అంతర్భాగంగా మ్యాప్స్లో పబ్లిష్ చేసుకుంది. యాక్చువల్గా ఇవి ఉత్తరాఖండ్లో అంతర్భాగం అనమాట. ఉత్తరాఖండ్ అంటే మన దేశంలో అంతర్భాగం. తర్వాత హూతీస్ మీరు గమనిస్తే ఈ ప్రాంతంలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేటువంటి పదం కూడా వినపడుతూ ఉంటుంది. అంటే ఇరాన్ దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కొన్ని హౌతీస్ కావచ్చు, సిరియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇరాక్లో ఉన్న కొన్ని వర్గాలు కావచ్చు, అలాగే లెబనాన్లో ఉన్న షియా మిలిషియా కావచ్చు, వీళ్ళందరినీ కలిపి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు
వెస్ట్రన్ కంట్రీస్కి, ఇజ్రాయెల్కి పెద్ద తలనొప్పిగా ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మారింది. సో అందుకే మనం తరచుగా ప్రతి దాడులు చూస్తూ ఉన్నాం. హౌతీస్ గురించి ఒక్కసారి చూడండి. ఈ మూమెంట్ నార్దర్న్ యెమెన్లో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళంతా కూడా షియా సెక్ట్ని ఫాలో అవుతారు, అంటే జైదిజం అంటారు. ఇది షియాకి సబ్సెక్ట్ అనమాట. తర్వాత ఇక్కడ జైదీ ఏరియాస్ బాగా పూర్గా ఉండటం సున్నీ డామినేటెడ్ ఏరియాస్తో పోలిస్తే, అంటే ఇది కూడా సున్నీ షియా మధ్య క్లాష్గా చెప్పుకోవచ్చు. యెమెన్లో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం. మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఈ రోజుతో ముగిద్దాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ 3, 4 మంగళ బుధ, మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబర్ 3, 4 మంగళ బుధ నేను అవైలబుల్గా లేని కారణంగా ఈ మాడ్యూల్స్ అప్లోడ్ చేయబడవు. మార్నింగ్ 10 AM అలాగే ఈవినింగ్ 6 PM ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ 10 AM మాడ్యూల్, 6 PM కాదు, మార్నింగ్ 10 AM మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన తెలుగు ఛానల్ ద్వారా అప్లోడ్ చేయబడవు. 2 రోజులు, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4 మంగళ బుధ. ఆ తర్వాత యథావిధిగా ఈ మాడ్యూల్స్ కొనసాగుతాయి. సో సెప్టెంబర్ 3, 4 మంగళ బుధ నా వీడియోస్ ఉండవు. తర్వాత యథావిధిగా కొనసాగుతాయి. సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మాడ్యూల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.